రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గొలుసు పార్థసారథి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. తాజాగా చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కారంపాడులో 1965 ఏప్రిల్ 18న జన్మించారు పార్థసారథి. ఆయన తండ్రి పెదరెడ్డయ్య 1991లో మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాజకీయాలపై మక్కువతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పార్థసారథి. 2004లో తొలిసారి ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన. అప్పటి వైఎస్ఆర్ కేబినెట్లో పశు సంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. 2009లో పెనమలూరు నుంచి విజయం సాధించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసీపీలో చేరారు పార్థసారథి. ఆ ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. జగన్ హయాంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. రాజకీయ పరిణామాలతో మొన్నటి ఎన్నికల ముందు టీడీపీలో చేరారాయన. అనూహ్యంగా నూజివీడు నుంచి పోటీ చేసి గెలుపొంది బాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు కొలుసు పార్థసారథి. కొలుసు పార్థసారథి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొలుసు పార్థసారథి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.